స్వామీజీ ఏమన్నారంటే, మున్సిపాలిటీ చెత్త కుండి, మున్సిపాలిటీ చెత్త కుండీలో ఏమేమి వేస్తారు? అన్నీ వేస్తారు. అప్పుడప్పుడు శ్రీకృష్ణ స్వామికి వేసినటువంటి పుష్పమాలలు, ఈ సంపంగి పుష్పములతో ఉన్నటువంటి మాలలు కూడా తీసుకెళ్ళి వేస్తారు. మంచి సువాసన కలిగినటువంటివి, సువాసన కలిగినటువంటి పుష్పమాలలు కూడా పడాయిగా. అప్పుడు అడిగిపోతే బాగా గమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు వాడు అడుగు కూర్చున్నాడు, ఎక్కడ? ఆ కుండీలో కూర్చున్నాడు. ఎందుకంటే పుష్పమాలల వాసన వస్తుంది అంటే ఏం పడతాయి? ఇంకా అక్కడ ఏమేమి వచ్చి పడతాయి? అందరూ ఏం చేస్తారు? అందరూ తెచ్చి 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 పోస్తారు, వేస్తారు కదా దానిపైన. స్వామి నా పరిస్థితి ఇట్లుంది, ఎట్లానంటే, అయ్యా ఇప్పుడు స్వామి ప్రపంచంలో ఉండేవాళ్ళు ఇట్లా చేస్తున్నారు స్వామి, దీనికి నేనేం చేయాలి స్వామీజీ అని అడిగారంట స్వామీజీని. ప్రపంచంలో ఉండేవాళ్ళు అనే దానికంటే ఇంకోటి చెప్తానండి. ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంకా దగ్గరకు వచ్చేస్తాం, ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళంతా ఇట్లా అంటా ఉంటారు, స్వామీజీ ఇప్పుడు నేను అవన్నీ చేయాలనా వద్దా, అవన్నీ చేయాలనా వద్దా, చేయకన్నా ఉండాలనా, చెయ్యాలనా, ఏం చేయాలా, నేను ఇలా ఉండాలి కదా అంటే ఏం సమాధానం చెప్పలేదు. స్వామీజీ ఏమన్నా సమాధానం చెప్పండి స్వామీజీ. ఏం సమాధానం చెప్పమంటావయ్యా? నువ్వు చెత్త కుండీలో కూర్చున్నావు, మున్సిపాలిటీ చెత్త కుండీలో కూర్చొని నాకు సమాధానం చెప్పండి, నేనేం సమాధానం చెప్పమంటావు అంటే ఇప్పుడు ఏం చేయాలా? చెత్త కుండీలో నుంచి బయటపడితే నీకు ఆటోమేటిక్గా ఏమే ఎట్లా అనేది డైరెక్షన్స్ ఇస్తే నువ్వు పని చేస్తుంది. నువ్వు చెత్త కుండీలో కూర్చొని ఇవన్నీ పడతాండే స్వామి, నా నెత్తిని పడతాండే స్వామి, నేను ఎట్లా అని అంటే నేను ఏం మాట్లాడమంటావు నన్ను? అర్థమవుతుందా? ఇప్పుడు మనస్సుని కంట్రోల్ పెట్టుకోవాలి. మనస్సును కంట్రోల్ పెట్టుకోవాలంటే మనస్సును కంట్రోల్గా ఉంచుకోవడానికి మనస్సులో వాసనలు పోగొట్టుకోవాలని అనుకుంటున్నావా, వాసనలు పెంచాలనుకుంటున్నావా? పోగొట్టుకోవాలనుకుంటే నువ్వు దాని గురించి పట్టించుకోకూడదు, అంతే కదా? ఏదైతే ఉన్నదో దాన్ని పట్టించుకోకుండా ఉండుటయే. కానీ నీకు అది కాదు భావన కావాల్సింది. నీకేం కావాలి? అది ఉండాలి, అది ఉండాలి, నిన్ను బాధ పెట్టకుండా ఆనందంగా ఉండాలి. ఇది జరిగే పని. దానికి ఎవడు సమాధానం చెప్తాడు? అర్థమవుతుందా నేను చెప్తా అంటే మాట? అర్జునుడి పరిస్థితి ఏంటి? అదే కదా, నాకు రాజ్యం కావాలి, వీళ్ళందరూ ఉండాలి, వీళ్ళని చంపకూడదు, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. ఆహా, అంటే ఇప్పుడు వీళ్ళందరితో కలిసి ఉంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వచ్చిన దాటికి యుద్ధం చేసేదానికి వచ్చినావు. యుద్ధం చేసేదానికి వచ్చినావు అని అంటే అర్థం ఏంటి? యుద్ధం చేసేదానికి రావడం అనేది జరిగిందంటే రాజ్యాభిలాషుడివై వచ్చినావు. రాజ్యాభిలాషుడివై వచ్చినప్పుడు రాజ్యాన్ని పొందేదానికి మార్గంలో ఉండేటువంటి శత్రువులు ఉంటారో వాళ్ళని చంపేదానికి వచ్చినావు. అందులో ఉండేటువంటిది యుద్ధం, అందులో ఉండేటువంటిది ఇప్పుడు ఆ యుద్ధక్షేత్రం. నువ్వు ఇప్పుడుండేది యుద్ధక్షేత్రంలో ఉండవు. అలా వచ్చింది ఈ మానవ శరీరం. ఈ మానవ శరీరంతో ఇప్పుడు నువ్వు మోక్ష సామ్రాజ్యము పొందుట, అక్కడ ఆయనేమో రాజ్యాన్ని పొందాలన్నాడు, ఇక్కడ నువ్వు మోక్ష సామ్రాజ్యాన్ని పొందుట అనేటువంటి దానికి వచ్చావు. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఏం ఆ యుద్ధము? మోక్షానికి వెళ్ళుట అనేటువంటి ఒక పక్క ఉన్నది, ఈ పక్క వీళ్ళందరూ సైన్యం ఉన్నారు. వీళ్ళందరూ నీకు ఎదురుగా ఉండే సైన్యం, వీళ్ళందరూ ఎదురుగా ఉండే సైన్యమే కదా. నీకు ఈ రాజ్యం కావాలన్నా ఇది కావాలన్నా చూసుకో. కానీ ఏమంటున్నాడంటే నాకు ఆ రాజ్యం కావాలి, వీళ్ళందరూ ఉండాలి.
అది రాజ్యం కావాలి, వీళ్ళందరూ ఉండాలి, వీళ్ళందరినీ విడిచిపెట్టకుండా నేను అది రాజ్యం పొందాలి. జరిగే పని. అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఎప్పుడైనా జరుగుతుందా ఇది? దీన్ని గుర్తించాలిగా. కానీ అర్జునుడు గుర్తించాడు. ఇప్పుడు నేనుగా ఉండుట భగవంతుడు చెప్పేశాడుగా. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యదివా దుఃఖం స యోగి పరమో మతః. అంతటా ఉండి తెలివిని చూడవయ్యా. తెలివి మాత్రమే. తెలివిలో ఉన్నటువంటిది ఉన్నదే. నామరూపాలు ఏవైతే ఉన్నాయో అది సత్యం కాదు. దానిని వీడు ఆరోపించుకున్నాడు. చిత్తం న సంస్పృశత్యర్థం నార్థాభాసం తదైవచ. అసలు చిత్తమే లేదు. అలా ఉందా? అలా ఎంతసేపు ఉంది? అలా వచ్చింది సముద్రంలో అల లేచింది. నువ్వు అప్పుడు అలా అన్నావు, మళ్ళీ ఏమైంది? అలా అణిగిపోయిందిగా. ఇప్పుడు అలగా లేచింది ఏది? సముద్రమే. అలగా లేచింది సముద్రమే. అలాగే నీలో థాట్ వచ్చింది ఏంది? అది థాట్ వచ్చింది కూడా తెలివే. థాట్గా వచ్చింది, మళ్ళీ అణిగిపోయింది. ఆ థాట్గా వచ్చినటువంటి తెలివి ఏదుందో ఆ తెలివినే థాట్ అని అనుకో. కొంచెంసేపు అలా చూడు. ఓకే, ఓహో, ఆ థాట్, ఆ తెలివి ఇలా అనిపించింది. జస్ట్ మళ్ళీ అలాగే ఉంది. నువ్వు ఈ జస్ట్ పైకి వచ్చినటువంటి దాన్ని పట్టుకొని దానికి నువ్వు ప్రాధాన్యం ఇచ్చావు, కానీ తెలివిగా ఉండుట అనే దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. చూడు, దాన్ని చిత్తం అని అది పైకి ఎగిరిన దాన్ని పట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇట్లాంటివన్నీ పట్టుకొని అప్పుడు అట్లా లేచింది, ఇప్పుడు ఇట్లా లేచింది, చిన్నప్పుడు అట్లా లేచింది, పలానోళ్ళు నా తండ్రి, పలానోళ్ళు నా తల్లి, పలానోళ్ళు నా తమ్ముడు, నాది ఎంత ఉంది, నాది అంత ఉంది. ఎవడయ్యా ఏడుంది అది? ఇప్పుడు చూపించు. అప్పుడే లేచింది కదా ఒకవేళ, ఆ ఆలను చూపించు. ఇప్పుడు ఏడుంది అలే లేదు. అలే లేనటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు నువ్వు దాన్నంతా ఉంది, అట్లా చేసింది ఇట్లా చేసింది అని పట్టుకుంటే ఎట్లా ఉంది? నువ్వు ఎప్పుడో ఏదో ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఏదో ఒకటి ఉంది, ఆ ఆలోచన తీసుకొని వచ్చి ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉండేది ముందు జరిగిండే దాని గురించి మాట్లాడుతున్నావా, లేదా రేపు జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నావా లేదా? చూసుకో, ఎక్కడుంది అది? కనీసం వర్తమానంలో ఉండడం నేర్చుకో. వర్తమానంలో ఉండటమే తెలియదు. అసలు వర్తమానం అంటే తెలియదు నీకు. వర్తమానం అంటే తెలియనోనికి ఇంకా ఆత్మను గురించి ఏం చూపించాలా? అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ జరిగే విచారణకు బుర్ర చాలా పదును ఉంటే కానీ అర్థం కాదు. నేను అట్లా అనుకుంటా. నా ఫీల్ అలా ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు అయినా కూడా మనం ఒకటి అలవాటు పడి ఉంటాం. ఏమిటంటే శ్రీకృష్ణుడు గోపికలతో ఎలా వెళ్ళాడు, రాధమ్మను ఎలా సముదాయించాడు, ఆ రాధమ్మ పాదములను కూడా పట్టుకొని శ్రీకృష్ణుడు నాకు ఇవి తెలియవు, నేను వీటి చెప్పను కూడా, నా జీవితంలో నేను చెప్పను. అది కావాలి ఎదురుగా ఉండే వాళ్ళకి, నేను చెప్పనది నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడేంటి, నేను చెప్పేటువంటి మార్గం పట్టుకుంటే ఆ క్షణమే రిలాక్స్. బరువు ఏమైపోతుంది? బరువు ఫ్రీ. ఏముంది అసలుకి? జస్ట్ బీ. స్వామీజీ జస్ట్ బీ అంతే మంత్రం, ఇంకేం లేదు. చెప్పాను కదా, రాత్రి కూడా చెప్పానుగా, జస్ట్ బీ ఉండు అంతే. దీనికంటే మించిన మంత్రం ఉందా? ఎంత వాళ్ళు పరిశోధన చేసి వాటన్నింటినీ ఎంత సింపుల్గా తీసుకుని వచ్చి చెప్తున్నారంటే అంత సింపుల్గా చెప్తారు. అందుకే ఇక్కడ కూడా భగవంతుడు ఏమన్నాడు, అర్జునుడు వెంటనే గుర్తించాడు. నా మనస్సు నిలవట్లేదు అంటే నేనేమో తెలివి ఉంది, నా మనస్సే ఇక్కడ నన్ను మోసం చేస్తూ ఉంది. గుర్తించాలిగా.
నేను తెలివినండి, నువ్వు తెలివితో పనిచేస్తున్నావు, బాగానే ఉంది, గుర్తించాలిగా. నా మనస్సే మోసం చేస్తుందని గుర్తించకుండా ఏమంటారంటే మళ్ళీ అది చేయకపోతే ఎట్లాగా, ఎలా లేకపోతే ఎట్లాగా. శరీరం అన్నాక ఇంక అట్లా కదా ఉంటుంది. 80 ఏండ్లు అయినాయి కదయ్యా, 90 ఏండ్లు అయినాయి కదయ్యా, నడవలేవు కదయ్యా, ఇంకా నీకెందుకు అది ఎట్లా నేను ఉండలేనబ్బా, అది ఉండకపోతే నాశనం కాపోప్ప, నాకేం పోతాను తప్ప, అంతే కదప్ప, ఇంకేం చెప్పాలప్ప, అంతేప్ప. కాబట్టి భగవంతుడు అన్నాడు, ఎస్ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అసంశయం, దాంట్లో డౌటే లేదు. నీ మనస్సు ఏం చేస్తుందంటే మనోనిగ్రహం కుదరదు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భగవంతుడు చెప్పినటువంటి సలహా చెప్తాడా లేకపోతే ఏమన్నా మ్యాజిక్స్ చేస్తారా? సలహా చెప్పేటువంటి వాడే గురువు, మ్యాజిక్ చేసేటువంటి వాడు మోసగాడు. కరెక్ట్, మోసగాడు. సలహా ఇవ్వాల. ఎందుకంటే నీ మనస్సు చేతనే నువ్వే దాన్ని సరిచేసుకోవాలి. నిన్ను నువ్వు గుర్తించి నిన్ను నువ్వు చేసుకోవాలి. ఇదే కుప్పంలో ఒక అతను ఏమన్నాడంటే, ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో, ఒక అతను చెప్పులు అంగడి పెట్టుకొని ఉన్నాడు అన్నమాట. చెప్పులు అంగడి పెట్టుకొని ఉంటే అక్కడ నేను చెప్పులు కొనేదానికి వెళ్ళాం. వేరే ఒక అతను వచ్చాడు. ఇప్పుడు వచ్చిన అతను ఏమంటే అతను వేరే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడున్నదండి అనేటువంటి దాన్ని అడుగుతున్నాడు అతను. అంటే అతనికి తెలియదు బ్యాంకు. అతను నన్ను అడగచ్చుగా, నన్ను అడగలేదు. ఎందుకు? నేను షాప్లోకి వచ్చినానుగా, అక్కడ షాప్ ఓనర్ వాడుగా, కాబట్టి అతనికి తెలుస్తుంది. కాబట్టి ఏమండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడ అని అన్నాడు. అతను నేరుగా ఇట్లా పోండి, అక్కడ దొరుకుతుంది, ఆడున్నదని చెప్పచ్చుగా, అట్లా చెప్పలేదు అతను బయట వచ్చి, నువ్వు ఇక్కడ ఉన్నావుగా, సడన్గా కరెక్ట్గా నువ్వు కరెక్ట్గా టర్న్గా వెనక్కి తిరుగుంది అన్నాడు. వెనక్కి తిరిగినాడు. నీకు కుడిపక్క రోడ్డు కనిపిస్తుందా అన్నాడు. కనిపిస్తుంది అన్నాడు. కనిపిస్తుందిగా, అదే రోడ్లో పోతున్నామంటే 10 అంగళ్ళు తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ చెట్టు కింద ఉండేదే హెచ్డిఎఫ్సి బ్యాంక్. పో, డైరెక్షన్ ఎట్లా ఉందండి? అతను ముస్లిం. సరే, అతను వెళ్ళిపోయినాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత నాతో తిరిగి ఏమన్నాడంటే, చూడండి సార్, వీళ్ళందరూ ఇట్లా అడుగుతూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ మధ్యలో ఇబ్బంది పడకూడదు వాడు. ఎందుకంటే మధ్యలో నువ్వు ఇటు నేరుగా పోవా అక్కడ ఏదైనా అంటే వాడు మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, మళ్ళీ అడుగుతాడు. కాబట్టి వాడు ఏం చేయలేదు. ఇప్పుడు నన్ను అడిగినాడు, ఇంకా వాడు మళ్ళీ వేరే వాళ్ళని అడగకూడదు. నేను ఇట్లా చెప్తాను సార్, ఎప్పుడు వచ్చినది అన్నాడు. చాలా బాగుందప్ప నీ యొక్క విధానం అని చెప్పాను. అన్నా నేను, చూడండి ఎట్లా ఉంటుందో. అతను ఈ లోకంలో ఉండే విషయాలు చూపించే దాంట్లో కూడా ఆ బుద్ధి కూడా రావాలిగా. ఆ బుద్ధి కూడా కరెక్ట్గా నీకు దారిని చూపించి చెప్పడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం చూడండి. అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యం. ఇప్పుడు మళ్ళీ అభ్యాసం వచ్చి పడింది మన దగ్గర. భగవద్గీతలో అప్పుడే 12వ అధ్యాయంలో అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అని అన్నాడు 12వ అధ్యాయం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యం ఇవి రెండు వస్తే కానీ మనకు తెలియదు. ఇక్కడ ప్రశ్న ఏంటి? ప్రశ్న అసలు అర్థమైందా? ప్రశ్న అసలు చెప్పనే లేదనుకుంటాగా నేను. ప్రశ్న ఏంటంటే, ప్రశ్న చెప్పకుండా నేను ధ్యానం గురించే వివరించినాను. ఇక్కడ ఏంటంటే ప్రశ్న ఊరికే చెప్పి కొద్దిగా నిలుపుతాను. ఉపస్థితే ప్రాణహరే కృతాంతే.
అంటే ప్రాణము పోయే సమయం వచ్చింది, ప్రాణం పోయే సమయం వచ్చింది. కిమాసు కార్యం సుధియా ప్రయత్నాత్, కిమాసు కార్యం, అప్పుడు ఏం చేయాలా? ఎవడు? సుధియా, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏ ప్రయత్నం చెయ్యాలా? ఎవరు? బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? ప్రాణం పోయేది అందరికీ వస్తుందిగా, అందరికీ ప్రాణం పోతుందిగా. కాబట్టి ప్రాణం పోయే సమయంలో వీడు ఏం చేయాలా అని ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉండేది ప్రాణం ఎప్పుడు పోతుంది చెప్పండి? దీనికి నేను చెప్పాను, నేను ఆల్రెడీ. ప్రాణం ఎప్పుడు పోతుంది? వదిలినాము. నిశ్వాస ఇవ శైలేంద్రం, ఇవ శైలం అంటే ఇది ఒక కొండ, ఈ కొండలో నుంచి నిశ్వాస అంటే గాలి విడిచిపెట్టుట. ఇవ శైలేంద్రం తస్య, అతను మృతం, అతను చనిపోయినాడు. విదుహు, తెలుసుకో. ఎప్పుడు చచ్చిపోయినాడు? ఇప్పుడు చనిపోయినావు అంతే. మళ్ళీ వస్తే మళ్ళీ బ్రతికున్నావు. ఎంత ఇది చూడండి ఇక్కడ, చూసారా? చనిపోతున్నావు నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడో చచ్చిపోతానని నువ్వు అనుకుంటున్నావు, కాదు. ఇప్పుడు బ్రతుకు చావు రెండు అక్కడే ఉన్నాయి, రెండు అక్కడే ఉన్నాయి. శరీరాన్ని గురించి పట్టించుకుంటాడు ఒకడు, ఈ శరీరం నాకెంత అయింది, ఈ వయసులో ఇట్లా పోతున్నా. శరీరం పెద్దదైన దానికి చచ్చిపోడు, వయసు అయిన దానికి చచ్చిపోడు. అక్కడుంది, అక్కడనే జీవం ఉంది, అక్కడే మరణం ఉంది. జీవము మృతం, జీవము మరణం రెండు ఉన్నాయి లేదా? వీటిని ద్వంద్వములను అంటారు. ద్వంద్వ సామాసికస్య చ, ద్వంద్వములు నేను అన్నాడు భగవంతుడు. ద్వంద్వం రెండు ఉంటాయి. మాతా పితరులు, తల్లి తండ్రి, రాగ ద్వేష, సుఖ దుఃఖ, లాభ నష్ట, జయ అపజయ, చూడండి ఇవన్నీ ఎన్ని ఉన్నాయో. ఇటువంటివన్నీ ద్వంద్వములు. ఈ ద్వంద్వముల రూపంగా ఉండేది నేనే. ద్వంద్వ సామాసిక, నిన్ను నాశనం చేస్తే నాశనము అభివృద్ధి రెండున్నాయిగా. నాశనం చేసేదేవుడు ద్యూతం చలయతామస్మి, జయోస్మి వ్యవసాయోస్మి. జయము రూపంగా ఉండేది నేనే. ఏమంటే జయం రూపంలో ఉండేటువంటి తెలివి ఉందా లేదా? అక్కడ వినాశనములో తెలివి ఉందా లేదా? వినాశనములో ఉండేది నేనే, జయములో ఉండేది నేనే. చూడండి ఎంత తీసుకోవాలంటే అంత తెలివిగా ఉండుటయే. ఇప్పుడు తెలివిని చూడాలి కానీ వాడేమరా ఇంత నాశనం అయిపోతున్నాడు, వాడు నాశనం అయ్యాడా? వాడి కర్మ నాశనం చేసింది ఇవన్నీ. అందుకనే వాడి కర్మ నాశనం చేసింది. కర్మను చూడొద్దు, వాడిని చూడు. పాపిని చూడొద్దు, పాపమును చూడు. పాపమును చూచి ఏం చేయాలంటే పాపమును విడిచిపెట్టాయి. ఇప్పుడు పాపి ఉన్నాడు చూడండి, వాడున్నాడే, వాడు పాపి కాదు. పాపి కాదు, పాపము మాత్రమే పాపం. కాబట్టి పాపమును విడిచిపెట్టు. వాడు ఎదురుగా ఉండేటువంటి వాడు చేస్తాడండి, దోషం చేస్తాడు, మన పైన దోషం చేస్తాడండి. ఆ దోషమును చూడొద్దు, దోషమునకు వెనకాలుండే తెలివిని చూడు. ఇది అభ్యాసము, వైరాగ్యము. దీన్ని ఎంత ఉంటుంది అంటే ఎప్పుడు మనం ఎప్పుడు చనిపోతున్నాం? ఇది చనిపోతుంది, ఇదే బతుకు. ఇది ప్రాణమే కదా. చూడండి దీని ధర్మాలు ఎలా ఉంటాయి. ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ప్రాణాపాన సమయంలో నేను ఎలా ఉండాలా అనేటువంటిది ఇక్కడ మనకు ఇక్కడ ప్రశ్న వేశారు. దానికోసం ముందు శరీరం నుంచి నేను మొదలుపెట్టా. ఎందుకో ఈరోజు అలా వచ్చింది. కాబట్టి శరీరాన్ని ముందు దృఢం చేసుకొని, శరీరాన్ని దృఢం చేసుకుంటే ప్రాణం దృఢమవుతుంది. తద్వారా మనస్సును దృఢం చేసుకుని, సూక్ష్మమైనది కదా ఇది. ఎన్నింటికంటే సూక్ష్మమైనది చెప్పండి? అన్నింటికంటే సూక్ష్మమైన విషయం ఇది.
వీడికి తత్వం కూడా తెలిసింది. తత్వం తెలిసినా కూడా దీన్ని ఎలా ఉండాలనేది కష్టం ఉంది. కాబట్టి దీన్ని మనం కొద్దిగా విచారణ చేసుకోవాలి, చేసుకుందాం. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జయ బోలో గీతా మాతాకి, జయ బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. భో శంకర జయ సీతారాం. హరి ఓం తత్సత్.